మనందరి తండ్రియునైన యెహోవా దేవునికి ఈ ఉదయకాలపు సమయమునందు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాము. ఆసక్తితో ఉదయకాలపు సమయమందు అలా ధ్యానించటానికి ఈ సమయానికి చేరుకున్న మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక వందనాలండి. మీరందరూ కూడా క్షేమంగాను, ధైర్యంగాను ఉన్నారు కదా! ఉంటారు. ఉన్నారనే నమ్మకం కూడా మాకుంది. ఎందుకంటే జీవితాలలో ప్రధానమైన పాత్ర వహించేది. అట్టి వాటిని కలిగి ఉండడం చాలా శ్రేష్టం. సాతాను బంధాలలో మనల్ని పడిపోనివ్వకుండా తన కృపలో నిరంతరము కాపాడేటటువంటి శక్తి ఆయన నామానికి ఉంది. మనం చేయాల్సిన ప్రయత్నంలో ఒకటే. నేను పడిపోతున్న సాతాను బంధకాలన్నిటి నుండి నన్ను విడిపించాలి అనే ప్రార్థన కంటే ముందు విడిపించబడాలి అనే ఆలోచనతో నీకు ఉండవలసిన ధైర్యము ప్రాముఖ్యమైంది. ఆలోచన ప్రాముఖ్యమైంది. అది నీకు నాకు లేనప్పుడు ఆయన ఎట్టి పరిస్థితిలో సహాయము చేయలేరు. కనుక తప్పకుండా మీరు ఆ విషయాన్ని గమనిస్తారని ప్రేమతో కోరుతూ ఉన్నాను. సరే. ధైర్యం యొక్క విశిష్టత చూసాం. మనిషికి తెలియకుండానే మనిషికి వచ్చే ధైర్యము దేనిపై ఆధారపడి ఉంటుందో చూసాం. ఇక మనము చూడవలసిన విషయాలన్నీ ఏ విషయానికి ఆ విషయము వేరు వేరుగా. అయితే ఇక్కడ మనం నేర్చుకుంటున్న విషయాలు ఒక్కొక్కటి మన జీవితంలో ప్రత్యేకంగా జరిగేటటువంటి సంగతులు. దయచేసి వాటిని కూడా పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. నిన్నటి దినము మనం ఒక విషయాన్ని నేర్చుకోవటం జరిగింది. ఈ సమస్యను జయించటానికి యుక్తిగా ప్రవర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. కాకపోతే మన జీవితంలో ఆ యుక్తిగా ప్రవర్తించడం అనేది మనం విడిచిపెడితే, కేవలం సమస్య విషయాలలో ఆ జ్ఞానాన్ని మనం కోల్పోతే, దేవుని జ్ఞానము, లోక జ్ఞానము నువ్వు కొన్నిసార్లు వాటిని ఎదిరించే సందర్భాలలో లోక జ్ఞానము కలిగి ఉంటే నీవు యుక్తిగా ప్రవర్తించలేవు. అది కుయుక్తిగా అవుతుంది. కనుక వాటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దైవ గ్రంథం మనకు సెలవిస్తుంది. మనం చూసిన రెండో విషయం యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనము. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. అంటే నడిచే ప్రతి మార్గములో కుడికి గాని ఎడమకి గాని వెళ్ళిపోకుండా చక్కగా ప్రవర్తించినట్లు ధైర్యంగా ఉండాలి. చక్కగా ప్రవర్తించినట్లు ధైర్యంగా ఉండాలి. క్రైస్తవులు అన్యునితో అన్యుని వలె, క్రైస్తవునితో క్రైస్తవుని వలె, తనతో తాను క్రైస్తవుడనన్నట్టు అన్యుని వలె, అన్యుడనన్నట్టు క్రైస్తవుని వలె చేసే ప్రవర్తనను మార్చుకోవాలి. మాట అర్థమైందని భావిస్తున్నాను.
కేవలము మనము మన అనుదిన జీవితాలలో ప్రతి మార్గములో కూడా చక్కగా ప్రవర్తించాలి. దానికి ధైర్యం కావాలండి. ఈ ధైర్యం ఎలాంటిది అంటే, ఎదుటి వ్యక్తితో మనం మాట్లాడుతున్న సందర్భాలలో, ఆ వ్యక్తి మీద మనకున్నటువంటి మొహమాటాలను తొలగించేటటువంటి ధైర్యం నీకు కావాలి. తను అన్యుడు, అన్య సంబంధంగా మాట్లాడుతున్న ధోరణిలో, నీ క్రైస్తవ విశ్వాసమును పాడు చేసేటటువంటి ప్రవర్తనలో తను నిన్ను నడిపిస్తూ ఉన్నప్పుడు, అక్కడ దేవుని కుమారుడిగా, కుమార్తెగా మాటలాడటంలో జ్ఞానమును కనుపరిచి, అదే సమయములో నీవు మాత్రం ఏ పరిస్థితి నుండి కుడికి గాని, ఎడమకు గాని తొలగకుండా చక్కగా నిలవబడటానికి వారి మాటలలో మనము పట్టబడకుండా, మన మాటల చేత వారి 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 చేత పట్టబడకుండా తప్పించబడటానికి ఖచ్చితంగా మనము చక్కగా ప్రవర్తించే వారమై ఉండాలి. అంటే ఆ సమయంలో దానికి మనకి ధైర్యం గావాలి. ఆ ధైర్యం అనేది మనం కలిగి లేకపోతే మొహమాటాలకి పోయి, ఈ మొహమాటం అనేది చాలా ప్రమాదకరమైనది. మొహమాటము నీ భక్తిని పాడు చేసే చోట మొహమాటం అక్కరలేదు. మొహమాటము, బిడియము, మనస్సులో ఉన్నది బయట పెట్టలేకపోవటము, ఇవన్నీ చాలా ప్రమాదకరమైనవి క్రైస్తవ జీవితంలో. ఆ పదాలకు మీ జీవితంలో చోటివ్వకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. నేను మీకు అనేకమైన సందర్భాలలో జ్ఞాపకం చేస్తున్న విషయాన్ని ఈ మనస్సులో బలపరచుకోండి, భద్రపరచుకోండి. నేను అంటే వాక్యము నుండి. నేను అనే ప్రతి సమయము దేవుని గ్రంథము నుండి అని మీరు గమనించండి. ఏంటంటే, మనము ఎవరితోనైతే మాట్లాడుతూ ఉన్నామో, మనం మాట్లాడుతున్న సమయాలలో, మనం ప్రవర్తిస్తున్న సమయాలలో, మన ఆలోచనను తెలుసుకోవాల్సిన సమయంలో, ఇతరుల ఆలోచన మనం తీసుకోవాల్సిన సమయంలో, ప్రతి సమయంలో కూడా దేవుని వాక్యమును కానీ, నీ విశ్వాసమును కానీ ఒక మాట దాటింప చేస్తుంది అంటే, మొహమాటము లేకుండా వెంటనే కట్ చేయగలగటం చాలా శ్రేష్టం. ఎప్పుడైతే ఒక్కసారి ఆ మొహమాటం అనేది నీకొస్తుందో ధైర్యాన్ని కోల్పోతావు. ధైర్యాన్ని ఎప్పుడైతే కోల్పోయావో, నీకు తెలియకుండానే కుడికి గాని, ఎడమకు గాని పడిపోతావు. కుడికి గాని, ఎడమకు గాని పడిపోకుండా చక్కగా 20 ఫీట్ పెద్ద రోడ్డుంది. బండి ఎలా నడుపుతావు? ధైర్యంగా నడుపుతావు. 10 ఫీట్ రోడ్‌కొచ్చావు. మీరు వెళ్ళేటప్పుడు బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఇరుకు బ్రిడ్జి ఉంది జాగ్రత్త ఇలా. ఇప్పుడు ఆ చిన్న బ్రిడ్జ్‌కొచ్చింది. 2 వేస్ కూడా అందులోనే. డ్రైవింగ్ చేయడంలో విధానం మారుతుంది. ధైర్యం పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరింత ఇరుకు మార్గానికి వెళ్ళావు. కేవలం బండి వెళ్ళే మార్గము, బండి టైరు పట్టే మార్గం మాత్రమే ఉంది. ఇప్పుడక్కడ నీ పరిస్థితి పూర్తిగా కూడా భిన్నంగా ఉంటుంది. నా వల్ల కాదు అని దిగిపోయేవారు చాలామంది. ధైర్యం చేసి వెళ్ళేవారు మరికొంతమంది. ధైర్యం చేసి చక్కగా ఆ మార్గములో వెళ్ళటానికి కారణము నేను ఎన్ని విధాలుగా చెప్పినా మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియటం లేదు కానీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని యందు భయభక్తులతో ఆధారపడి, క్రీస్తునందు విశ్వాసంతో ఆధారపడి, తన బలం మీద తను ఆధారపడిన వాడు
ఏదైతే ఒక ఉదాహరణ మనకిప్పుడు చెప్పబడుతుందో, ఆ చిన్నని చక్కని మార్గములో కూడా కుడికి గాని, ఎడమకు గాని పడిపోకుండా ధైర్యంగా వెళ్ళగలుగుతాడు. అంటే తన బండి డ్రైవింగ్‌లో ఎంత కాన్ఫిడెన్స్ అయితే తనకు ఉంటుందో, లేక ఇటువంటివి నాకు అలవాటు చేసుకోగలిగాను అనే ఒక ధైర్యం ఉంటుందో, ఆ ధైర్యం తనని నడిపిస్తుంది. పడనివ్వదు. చాలా మంది ప్రయత్నం చేస్తూ లెఫ్ట్ ఆర్ రైట్ తప్పమని పడతారు. ఏంటి తేడా? ఒకటే తేడా. ఇంతకు మునుపే డ్రైవింగ్ పూర్తిగా రాకపోయి ఉండటం. లేక తన వెహికల్ కండిషన్ మీద తనకి పూర్తిగా విషయాలు తెలియకపోవడం. ఎవరినైనా ఎప్పుడైనా అలా పడిపోవడం గమనిస్తే ఈ బండి నాది కాదు. అందుకే ఇలాగయింది. ఈ బండి నాదే గాని మొన్నే కొన్ని ఇవి మార్చాను అందుకే. లేతే ఇదిగో బండి టైర్ అరిగిపోయింది అందుకే స్కిడ్ అయింది. లేక నాకు అంతగా పూర్తిగా ఇంకా డ్రైవింగ్ రాదు. కారణాలు ఎన్నో ఉంటాయి. ఇలాగే మన ఆత్మీయ జీవితంలో చక్కగా ప్రవర్తించడానికి కుడికి గాని, ఎడమకి గాని తొలగిపోకుండా ఉండడానికి కూడా ఖచ్చితంగా మన జీవితాలలో స్థిరత్వం అనేది చాలా అవసరమండి. ఈ మాటలు వింటున్న యవ్వనస్తులకు, పెద్దలకు అందరికీ నేను జ్ఞాపకం చేసేది దైవవాక్యం నుండి. నీలో దేవుని యందు భయభక్తులు స్థిరంగా ఉంచుకో. క్రీస్తునందలి విశ్వాసము స్థిరంగా ఉంచుకో. ముఖ్యంగా ఆ రెంటి మీద ఆధారపడేలా చేసేటటువంటి నీ హృదయాన్ని, నీలో ఉన్న నీ ఆత్మస్థైర్యము, బలము స్థిరంగా ఉంచుకో. వాటి మీదే నీ యావత్తు ధైర్యవంతమైన జీవితం ఆధారపడి ఉంటుంది. దానిని బట్టి ఇదిగో ఇలాంటి విషయాలలో మనం మరింత జాగ్రత్తగా నడవగలుగుతాం. అయితే ఒక్కొక్కరి మార్గం ఒక్కొక్క విధంగా ఉంటుంది. నీవే మార్గంలో ఉన్నావో ఆ మార్గం గురించే ఆలోచించు. చాలామంది తారు రోడ్ల మీద మాత్రమే ప్రయాణం చేస్తారు సిటీస్‌లో ఉన్నవారు. చాలామంది పల్లెటూర్లలో మట్టి రోడ్ల మీద మాత్రమే ప్రయాణం చేయాల్సొస్తుంది ఆ డ్రైవింగు. మరికొంతమంది మెకానిక్స్ వాళ్ళు ఉన్నట్లయితే బండిని టెస్ట్ చేయడానికి మాత్రమే ఎక్కువగా డ్రైవింగ్స్ చేస్తూ ఉంటారు. ఏంటి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రయాణం. నీ జీవన ప్రయాణంలో నీ ఆత్మీయ స్థితిగతిలో నీవు ఎదగటానికి, నీ ఆత్మీయతలో నువ్వు బలపడటానికి భౌతిక సంబంధమైన నీ పరిస్థితులు కూడా అనేక రకాలుగా ఉంటాయి. అనేక విధాలుగా ఉంటాయి. నీవు ఏ కోణంలో ఉన్నావో, ఏ భౌతిక పరిస్థితిలో ఉన్నావో వాటిలోనే ఆత్మీయ స్థితి నుండి పడిపోకుండా, తప్పిపోకుండా కుడికి గాని, ఎడమకు గాని తొలగిపోకుండా స్కిడ్ అవ్వకూడదు. నీ జీవితంలో ప్రాక్టీస్ అనేది ఎక్కడుందసలు? భక్తిని కనపరుచుకోవడంలో, భక్తిని అభివృద్ధి చేసుకోవటంలో, ప్రభు మీద సంపూర్ణంగా ఆధారపడటంలో, కుడికి గాని, ఎడమకి గాని తొలగిపోకుండా ఉండడానికి సమస్యలు నీ జీవితంలో ప్రవేశించినప్పుడు, ఆ సమస్యలన్నిటిని ప్రాక్టీస్ చేయడంలో, వాటన్నిటి నుండి బయటపడటంలో, నీకు కావలసిన ధైర్యాన్ని నువ్వు పెంపొందించుకోవటంలో, అసలు ఎక్కడ నువ్వు ఆ ప్రాక్టీస్ చేస్తున్నావు? ఎన్ని ఎక్కువ సమస్యలొస్తే, వారంత ఎక్కువ భక్తిపరులుగా జీవించబడతారు. వారికదొక గొప్ప అవకాశం. క్రైస్తవ్యంలో ఉన్న గొప్పతనం ఇదే. సమస్యే రాకూడదని ప్రభు దగ్గరికొచ్చిన వారు. ప్రభువు అనే పదం పలకటానికి కూడా తెలియదు. సరిపోరు అని దానర్థం. ఎన్ని ఎక్కువ నీ మీద భారం పడుతుందో, అంత ఎక్కువగా చక్కగా, చక్కగా కుడికి గాని, ఎడమకు గాని తొలగిపోకుండా చక్కగా ప్రవర్తిస్తావు. ఏంటంటే, మన జీవితాలలో దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తారు. మూడో విషయం చూడండి ఒకసారి. అక్కడ మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే, నీ మార్గములన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉండునట్లు.
ధైర్యం కలిగి ఉండాలి. యెహోషువ గ్రంథంలోనే అక్కడే 1వ అధ్యాయంలో ఆ మాట కూడా వ్రాయబడి ఉంటుంది. యెహోషువ గ్రంథం 1 అధ్యాయం 9 వచనంలో అక్కడ ఏమని జ్ఞాపకం చేయబడుతుందంటే, నీవు చక్కగా ప్రవర్తించడానికి ధైర్యం కలిగి ఉండాలి. అలాగే 9 వచనంలో నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా! నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. నిన్నటి దినాన్న ఉదాహరణగా మాట్లాడుకున్న విషయం ఇక్కడ వాక్యంలో మరింత నేరుగా మనకు అర్థం చేసుకోగలుగుతున్నాం. జడియకుము, దిగులు పడకుము, ధైర్యంగా ఉండు. అప్పుడు నీవు నడిచే మార్గాలన్నిట్లో కూడా నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు. అంటే ఇప్పుడు ఏ విషయంలో ధైర్యం కలిగి ఉండాలి అంటే ఆయన మనకి తోడై ఉండేటట్లుగా మనం ధైర్యం కలిగి జడియకుండా, దిగులు పడకుండా ఉండాల్సినటువంటి అవసరం మనకుంది. సాధ్యమవుతుందా మన యొక్క క్రైస్తవ జీవితాలలో? మనం ప్రతి వాటిని మాట్లాడుకుంటున్నాం. మీరు ప్రతి వాటిని కూడా ఆలోచన చేస్తూ ఉండండి. దయచేసి మీరు లోకంలోనికి వెళ్ళేటప్పుడు క్రైస్తవులైనా, అన్యులైనా క్రైస్తవులలో కూడా చాలా మంది నీ విశ్వాసాన్ని సన్నగిలింప చేసేవారు. నీ విశ్వాసాన్ని పాడు చేసేవారు. నీ భక్తి జీవితాన్ని ఇబ్బంది పెట్టేవారు ఖచ్చితంగా ఉంటారు. ఏ రీతిగా అంటే వాక్యము మీద పూర్తిగా ఆధారపడలేని వారి భక్తి జీవితం చేత. వాక్యం మీద పూర్తిగా ఆధారపడిన వారైతే వారు నిన్ను బలపరుస్తూ ఉంటారు. వాక్యం మీద పూర్తిగా ఆధారపడలేని వారైతే నిన్ను కూడా బలహీనపరుస్తూ ఉంటారు. అలాంటి సమయంలో కూడా నిర్మొహమాటంగా, మొహమాటం లేకుండా నేను ప్రభు విషయంలో నన్నేం అనుకోద్దండి. నేను ఇలాగే ఉంటాను. నేను ఇలాగే చేస్తాను. అంతే. ప్రభు విషయంలో నన్నేం అనుకోవద్దు. నేను ఇలాగే ఉంటాను. ఆ ఒక్కసారి ధైర్యంగా ఆ అడుగు నువ్వు వేయగలిగినప్పుడు మొహమాటం లేకుండా ఖచ్చితంగా నువ్వు నీ మార్గంలో నువ్వు చక్కగా నడుస్తూ ఉంటావు. కనుక ఆ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి మార్గములో చక్కగా వెళ్ళండి. ప్రతి మార్గములో అంటే 3, 4 రోడ్లు చెప్పుకున్నాం. ఈ 3, 4 మార్గాలలో కూడా నువ్వు చక్కగా వెళ్ళాలంటే మన జీవితంలో ఆత్మీయతలో ఎదగటానికి కూడా అనుభవాలనేవి చాలా అవసరం. కాబట్టి నీ భక్తి జీవితాన్ని దయచేసి ఎప్పుడు ఒకే కోణంలో చూడకు. ఆ రోడ్‌లో డ్రైవింగ్ చేయగలగాలి. చాలా కఠినమైన మార్గాలలో ప్రయాణం చేయగలగాలి. అవసరమైతే కొన్ని సందర్భాల్లో ఒంటి, ఒంటి మార్గాలలో అది నీ బండి టైరో, నీ కాలి నడకకు మాత్రమే పట్టేటటువంటి స్థలమో, నదులు దాటడానికి చిన్న తాటి చెక్కలు దాడతారుగా అలా ప్రతి మార్గంలో గూడా చక్కగా, చక్కగా ఇబ్బంది లేకుండా కుడికి గాని, ఎడమకు గాని పడిపోకుండా ఈ ఆత్మీయ జీవితాన్ని మరింత బలపరచు ప్రియ సోదరుడా, ప్రియ సోదరి. ప్రతి ఉదయం యొక్క ఉద్దేశ్యం ఒకటే. మరలా రేపు ఉదయం వాక్యం వినే వరకు నేను ప్రభువులో చక్కగా జీవిస్తే చాలు. ఈ జీవితం ఏ పాటిది? ఈ కాన్సెప్ట్‌తో మనం వెళ్తే మరణించే వరకు దేవుని చిత్తము బయలుపరచబడే వరకు సంపూర్ణంగా బలపడతాం. సంపూర్ణంగా ప్రభు కొరకే జీవిస్తాం. అట్టి ప్రయత్నంలో నేను, మీరు మనందరం కలిసి దేవుడిచ్చిన ఈ కృపలో ఇలాగునే కొనసాగిపోదాం. అందరికీ కూడా వందనములండి. దేవుని చిత్తమైతే మరొక రోజు కలుసుకుందాం. మేబీ బహుశా అదే సంవత్సరపు చివరి దినమేమో. దేవుడు ఆయుష్యమిస్తే ప్రభు రాకడ ఆలస్యమైతే ఈ 2020కి చివరి దినాన్న మనం కలుసుకోవటానికి ఉదయకాల సమయంలో కలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని చిత్తమైతే అప్పటి వరకు మనకందరికీ దేవుని కృప తోడై ఉండును గాక. ఆమేన్. బాయ్ అండి అందరికి. అందరికి వందనాలు.
శిలువ శిలువ శ్రమల శిలువ యేసుక్రీస్తు మరణ విలువ. శిలువ శిలువ శ్రమల శిలువ యేసుక్రీస్తు మరణ విలువ. పాప క్షమల ప్రభలు వెలిగిన శోకమూర్తి వేదన, ప్రేమమూర్తి తూలి సోలిన